నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలి అంటే ఆయన ఒక్కరే. ఈ టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ లేదో చెప్పుకోవడానికి అంటే ఏం లేదు. అలాంటి ఒక టీమ్ అప్ సినిమా చేశాం. ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటదనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికి. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్ తోనే చూసి ఉంటారు అండ్ సినిమా చూసాక మీకు అర్థం అవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. కన్నా సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్ లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్ లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకుని మరి ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది. ఎక్కడో ఏదో స్టేజ్ లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీని కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇష్టాన్ని అవుననాలో కాదనాలో అని సతమతమైన పేరెంట్స్. సో ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్ గా చెప్పాలంటే క్రికెట్ లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులలో మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే కొన్ని సినిమాలు మన లైఫ్ టైం లో నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంటే లేకపోతున్నా మన సినిమా పోస్టర్ చూసిన లైక్ ఏదైనా సాంగ్ విన్నా లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా అరే ఏం సినిమారా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఈ కన్నా ఇంత కష్టపడి ఒక చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్ షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ తప్ప బయట చెప్పలేదు. యా అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను కానీ మేబీ ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో ఉంటారని నేను అనుకుంటున్నా. 200% అది. డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ స్క్రీన్ ని చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ థింక్ చెన్నైలో బిజీ ఉందని చెప్పారు, శరణ వాసుదేవన్. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిట్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ నా సినిమా పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.